అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని అల్లూరి సీతారామరాజు విద్యా సంస్థలో నిర్వహిస్తున్న ఎన్సీసీ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతి వ్యక్తి కనీసం 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని, విద్యార్థుల ద్వారా వారి కుటుంబాలకు కూడా ఈ సందేశం చేరాలని అన్నారు. మహావృక్షాలు ఒక జీవవరణ వ్యవస్థ లాంటివని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. అటవీ శాఖ సబ్ డిఎఫ్ఓ కడలి శ్రీవాణి మాట్లాడుతూ అడవులు పుడమి తల్లి ఊపిరితిత్తులని పేర్కొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ బాధ్యత మొత్తం మానవాళిదేనని, ఏ జీవి అంతరించినా దాని ప్రభావం చివరకు మనుషులపైనే పడుతుందని హెచ్చరించారు. ప్రకృతి వనరులను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ప్రతినిధి రాజేంద్రన్, సీనియర్ అసిస్టెంట్ గోవిందరావు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, సామాజిక వనాలు చోదకుడు పి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 13 Andhra NCC Battalion, NCC Group Visakhapatnam. Today we have conducted activity which in collaboration with Green Climate Team, wherein we have given a slogan to save, protect our biodiversity. This is a campaign which Green Climate Team is running for 1 week, this complete thing, in which we are spreading the word that we have to protect our biodiversity, to protect our environment and make the other living beings to live with us in our society with a very safe kind of environment. We also use to save our trees. We also have distributed a lot of bird nests so that we can save our environment and protect our biodiversity. Jai Hind. ఈరోజు ఎన్సీసీ క్యాంప్లో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రధానంగా సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనే ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ప్లాస్టిక్స్ వల్ల మన ఎన్విరాన్మెంట్ ఎంతగా దెబ్బతింటుంది, దానివల్ల కలిగే నష్టాలు, దాని నుంచి మన ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలి, దానికి ఉన్న ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, లైక్ జూట్ బ్యాగ్స్, తర్వాత పేపర్ యూసేజ్, పేపర్ బ్యాగ్స్ యూసేజ్, గుడ్డ సంచులు వినియోగం, వీటి గురించి మాట్లాడటం జరిగింది. మరి అందరికీ కూడా అలాగే సీడ్ బాల్స్ గురించి కూడా కొంత అవగాహన కల్పించడం జరిగింది. వీటన్నిటిని వాళ్ళు తమ తమ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్స్లోను, వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోను ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడంలో తమ వంతు పాత్ర నిర్వహించాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. చేయాలి. ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం, ఎన్సీసీ కార్యక్రమానికి వచ్చిన క్యాడెట్లందరికీ కూడా అభినందనలు. ఏదైతే ఈరోజు ఎన్సీసీ ప్రత్యేక శిబిరంలో పాల్గొంటున్నారో అరకులోయలో ప్రతి విద్యార్థి కూడా పర్యావరణం పట్ల అవగాహన పెంచుకోవాలి. ఏదైతే ఈరోజు అరకులోయలో అందాలు మీరు చూస్తున్నారో, అరకులోయలో అడవులు చూస్తున్నారో, ఈ అడవిని, ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకునే ప్రక్రియ మీ అందరి బాధ్యతగా గుర్తించాలని కోరుతున్నాం. అంతేకాకుండా జీవ వైవిధ్య పరిరక్షణలో మీరంతా ముందుండాలి. ఈ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచాలని మీ ప్రతి ఒక్క ఎన్సీసీ క్యాడెట్ని కోరుతున్నాం.